सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। 182 పేజీ 4వ మంత్రం మధ్యలో 3వ లైన్ చివరి నుంచి 3వ లైన్ పైనుంచి స ఏష నేతి నేత్యాత్మా అగృహ్యో నహి గృహ్యతే అశీర్యో నహి శీర్యతే అసంగో నహి సజ్యతే అసితో న వ్యథతే న ఋష్యతి. కరెక్షన్ ఉంది. ఋష్యతి అనేది రు రాశారు, అచ్చు అక్కడ రి అని రాయాలి, రిష్యతి ఉండాలి. ఈ కూర్చ బ్రాహ్మణంలో యాజ్ఞవల్కుల వారు జనకుడికి ఉపాసకుడైన వాడు మరణించిన తర్వాత ఎలా ప్రయాణిస్తాడు అనే విషయాన్ని చెప్తున్నారు. అజ్ఞాని ఉపాసక జ్ఞాని 3 విధాలుగా మనం చూస్తే, అజ్ఞాని అంటే ఉపాసన చెయ్యనటువంటి ఆత్మజ్ఞానం లేనటువంటి వ్యక్తి అజ్ఞాని. ఇప్పుడు మనం ఎప్పుడైతే వేదాంతంలో అజ్ఞాని అంటామో, ఏ అజ్ఞాని, దేని గురించి అజ్ఞానం అనేది తెలుసుకోవాలి. ఆత్మ అజ్ఞాని అని అర్థం. ఇక్కడ మన వేదాంతం క్లాసులో ఎప్పుడైనా అజ్ఞాని అన్నామంటే తన స్వరూపాన్ని తాను తెలుసుకోనటువంటి వ్యక్తిని మాత్రం ఇక్కడ అజ్ఞాని అంటాం. ఫిజిక్స్ అజ్ఞానం, కెమిస్ట్రీ అజ్ఞానం, వంట అజ్ఞానం, డాన్స్ అజ్ఞానం గురించి చెప్పను మనం. ఆ అజ్ఞానాన్ని గురించి మనం మాట్లాడటం లేదు ఇక్కడ. అజ్ఞాని అంటే ఆత్మ తాను తన స్వరూపంగా తెలియనటువంటి వ్యక్తి అజ్ఞాని. ఉపాసన రెండో రకం ఏమిటంటే, ఉపాసన చేస్తారు కొంతమంది దేవుణ్ణి. రామ ఉపాసన, దేవి ఉపాసన చేసినప్పుడు ఆ ఉపాసన చేసినప్పటికీ కూడా వాళ్ళల్లో అజ్ఞానం పోదు, ఆత్మ అజ్ఞానం. ఆత్మ అజ్ఞానం ఉంటుంది. దేవుణ్ణి ఏకరూపంగా ధ్యానించినప్పటికీ కూడా ఆ ఉపాసన ఆత్మ జ్ఞానాన్ని ఇవ్వదు. అంటే ఆత్మ అజ్ఞానాన్ని పోగొట్టదు. భగవంతుణ్ణి ఉపాసన చేస్తే ఏమిటి ప్రతిఫలం అని అంటే దాని గురించి చెప్తున్నారు ఇక్కడ. 3వ రకం ఏమిటంటే జ్ఞాని, ఆత్మజ్ఞాని. ఆత్మ తన స్వరూపం అని తెలుసుకున్న వ్యక్తి ఒక గురుముఖంగా చదివి అనేక సంవత్సరాలు తాను ఈ శరీరం కాదనే దృఢ నిశ్చయంతో ఆత్మస్వరూప చైతన్యాన్ని ఉనికి ఎరుకనైన నేను అని తెలుసుకున్న వ్యక్తి, సందేహం లేకుండా నిశ్చయ జ్ఞానం ఉన్న వ్యక్తి ఆత్మజ్ఞాని అంటాం. కనుక అజ్ఞాని, ఉపాసక అజ్ఞాని, జ్ఞాని, ఈ ముగ్గురు మనం చూసుకుంటే కంపేర్ చేసుకోవాలన్నమాట. ఆత్మ అజ్ఞాని, ఉపాసకుడైనటువంటి ఆత్మ అజ్ఞాని, 3వ రకం ఆత్మ జ్ఞాని. ఇప్పుడు మనం ఎవరిని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ? యాజ్ఞవల్కుల వారు ఎవరి గురించి చెప్తున్నారు అంటే, ప్రతి మనిషికి మరణం సంభవిస్తుంది. మరణించిన తర్వాత ఆ జీవుడు ఎక్కడికి వెళతాడు అని అడిగినప్పుడు జనకుడికి సమాధానం తెలియలేదు. అప్పుడు యాజ్ఞవల్కుల వారు తానే చెప్తున్నారు,
ఆ ఉపాసకుడు ఏ విధంగా ప్రయాణిస్తాడు, మరణ సమయంలో ఏం జరుగుతుంది, ఏ విధంగా బ్రహ్మప్రాప్తిని పొందుతాడు అని చెప్తున్నారు. ఆత్మ అజ్ఞాని అయిన వాడు బ్రహ్మప్రాప్తిని పొందడం ఉండదు మరణించిన తర్వాత. అజ్ఞాని, ఆత్మ అజ్ఞాని మరణించిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకుంటాడు. సంచిత కర్మలో ఏది ఉంటే ఆ కర్మ ప్రకారం శరీరాన్ని పొందుతాడు. కానీ ఉపాసకుడైన వాడు జన్మ పొందకుండా బ్రహ్మప్రాప్తిని పొందుతాడు. ఎలా పొందుతాడు అనేది చెప్తున్నారు. ఆత్మ జ్ఞాని అయిన వ్యక్తి ఇక్కడే జీవించి ఉండగానే బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతాడు. దీన్ని సద్యోముక్తి అన్నాం. మూడవ రకమైన వ్యక్తి ఆత్మజ్ఞాని సద్యోముక్తిని పొందుతాడు. ఆత్మ అజ్ఞానికి ముక్తి లేదు, ఉపాసకుడికి క్రమముక్తి ఉన్నది. ఈయనకి బ్రహ్మప్రాప్తి ఉన్నది, కానీ క్రమంగా అన్నాడు. ఆ క్రమంగా అనేది ఎలా జరుగుతున్నది అనేది విషయం ఇక్కడ. ఎలా జరుగుతుందంటే జీవితాంతం భగవంతుడిని ధ్యానించి ఉంటాడు. అప్పుడు ప్రాణం వదిలేటప్పుడు ఈ శరీరం నుంచి సూక్ష్మ శరీరం విడిపడుతూ ఉన్నది మరణశయ్య మీద. ఆ స్థూల శరీరం నుంచి విడిపడే ముందు ఏం జరుగుతుంది లోపల అంటే, ఈ మనస్సు, ఇంద్రియాలు, వాక్కు ప్రాణం మనస్సులో చేరుతుంది. అందుకని మాటలు రావు. మరణించేటప్పుడు మాటలు ఎందుకు రావంటే, అజ్ఞానికైనా ఉపాసక అజ్ఞానికైనా జరిగేది హృదయం వరకు అందరూ సమానంగానే వెళతారు. వాక్కు మనసి, మనః ప్రాణ, ప్రాణ తేజసి, తేజస్సు పరస్యాం దేవతాయాం అని మంత్రం. అదేం చెప్తుందంటే మంత్రం, ఈ వాక్ అనేది ఉండదు. మాట్లాడాడు, ఇంకా మనిషి మాట్లాడలేడు. వాక్ ఏమైంది అంటే మనస్సులో కలిసిపోయింది. మనస్సు ఏమైంది అంటే మనస్సు ప్రాణంలో కలిసిపోయింది. ఆలోచించే స్థితిలో ఉన్నాడు. మనం ఎంత అడిగినా కూడా నన్ను గుర్తుపడుతున్నావా అని అడుగుతాం మనం. గుర్తుపట్టలేడు, ఎందుకంటే మనస్సు పనిచేయదు. ఇంకా ఆ మనస్సు ఏమవుతుందంటే ప్రాణంలో కలిసిపోతుంది. మనః ప్రాణే అన్నాడు. ప్రాణంలో కలిసిపోయినప్పుడు ఈ మనస్సు ప్రాణంలో కలిసిపోయినప్పుడు ఆ వ్యక్తిలో మాటలు ఉండవు, చేతలు ఉండవు, చూపు కూడా, ఏ ఇంద్రియాలు కూడా పనిచేయవు. జీవించే ఉన్నాడు. కానీ మీరు ఎవరినైనా చూసుంటే దగ్గరగా మరణించే ముందు, మనమేం చూడం కదా, సహజంగా చూసేవాళ్ళు చాలా తక్కువ. కరెక్ట్గా వాళ్ళు పోతూ ఉన్నప్పుడు ప్రాణం చూస్తామా, మనం ఎప్పుడు పోతుందో తెలియదు కదా. 8 గంటల 10 నిమిషాలకు పోతుంది, కూర్చోండి అందరూ చూడండి అంటే ఏం చూస్తాం? ఎవరికి తెలియదు ఎన్ని నిమిషాలకు పోతుందో ప్రాణం. కనుక ఎవరికి తెలియదు. అనుకోకుండా ఒక్కొక్కసారి జరుగుతుంది. మనం ఉన్నప్పుడే ఆ వ్యక్తి ప్రాణం వదలడం. సహజంగా వదిలాడా లేదా అని కూడా మనకు తెలియదు. కానీ చాలా రేర్గా మనం చూస్తాం. అది మాటలు రాకుండా ఉండడం, మనసు పనిచేయకుండా ఉండడం, ప్రాణం కలిసిపోవడం. అప్పుడు ఇవన్నీ కలిసి హృదయంలోకి వెళ్ళిపోతాయి. మన హృదయం అంటే మన గుండె, అదే హృదయం. అన్నీ కలిసి అందులోకి వెళ్ళి అక్కడ ప్రాణంలో లీనమై ఉంటాయి. అప్పుడు ఆ ప్రాణం ఏం చేస్తుందంటే పరస్యాం దేవతాయాం, లోపల ఆత్మ చైతన్యంలో లీనమవుతుంది. పరస్యాం దేవతాయం. కాసేపు అక్కడ ఉంటాడట జీవుడు. ఆ జీవుడు ఏం చేస్తాడంటే స్థూల శరీరాన్ని వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టి గుండె దాకా వెళ్ళాడు. ఇంకా గుండె ఆగిపోలే, గుండె పనిచేస్తూనే ఉంది, కొట్టుకుంటూ ఉంది. ఈ ప్రాణము మనస్సుతో వాక్కుతో కలిసిన ప్రాణం ఇంకా బయటికి వెళ్ళలే. బయటికి వెళ్ళడానికి ముందు కాసేపు హృదయంలో ఉంటుంది. ఆ హృదయంలో భగవంతుడు ఉన్నాడు కదా, ఆ భగవంతుడిలో కాసేపు లీనం అవుతారు. ఈ అజ్ఞాని అయినా సరే, ఉపాసక అజ్ఞాని అయినా సరే, ఆత్మజ్ఞాని అయినా సరే అక్కడ కాసేపు లీనమవుతారట. ఎందుకనంటే పరమాత్మ అంతటా ఉన్నాడు కనుక హృదయంలో కూడా ఉన్నాడు. హృదయస్థానమునందు ఈ జీవుడు ఉంటాడు కాసేపు. ఇక్కడ నుంచి మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఏం డిఫరెన్స్? ఈ అజ్ఞాని ఎట్లా బయటికి వెళతాడు, ఉపాసకుడైన అజ్ఞాని ఏ విధంగా వెళతాడు, ఆ జీవుడు బయటికి,
ఈ ఆత్మజ్ఞాని ఎలా వెళ్ళడు బయటికి? ఇవి ఉపనిషత్తులో చెప్పబడింది, మనకెక్కడా దొరకదు అట్లా. బృహదారణ్యకోపనిషత్తులో చెప్పబడింది. ఈ అజ్ఞాని ప్రాణాలు ఏమవుతాయంటే చెవుల గుండా కానీ అనేక నాడులు ఉన్నాయి కదా, 100 శతంచ ఏకాచ హృదయస్య నాడ్య అని కఠోపనిషత్తులో విన్నాం. ఈ నాడు అంటే కాళ్ళ గుండా వెళ్ళొచ్చు ప్రాణం, లేకపోతే చెవుల గుండా వెళుతుంది ఈ అజ్ఞానికి, ఆత్మ అజ్ఞానికి. లేకపోతే ముక్కుల ద్వారానో కళ్ళ ద్వారానో రంధ్రాలు ఉన్నాయి కదా, ఏ నాడి నుంచైనా బయటికి వెళ్ళొచ్చు. కానీ ఉపాసకుడైనటువంటి ఆత్మ అజ్ఞానికి మాత్రం సుషుమ్న నాడి ద్వారా బ్రహ్మరంధ్రం గుండా బయటికి వెళుతుంది. అప్పుడేమవుతుందంటే ఈ ఇండివిజువల్ ప్రాణం ఉంది కదా, అంతా ప్రాణంలో కలిసిపోతుంది, వాయువులో కలిసిపోతుంది. ఆ వాయువు ఈ ప్రాణము విడివిడిగా ఉండవు, ఏకమవుతాయి. అందుకని క్రిందటి మంత్రంలో మనం చూసాం, దీంట్లోనే మొదట్లో ప్రాచీ ప్రాంచ ప్రాణ, దక్షిణ ప్రాణ, ఉదీచి ప్రాణ. ఇప్పుడు నదులు కృష్ణానది, గోదావరి, గంగా, యమున అన్ని సముద్రంలో కలుస్తున్నాయి. అవి కలిసే వరకే వాటికి పేర్లు. కలిసిన తర్వాత పేర్లు వేరుగా ఉండవు, రూపము ఉండదు, సముద్రంలో కలిసిపోయినాయి. అదేవిధంగా ఈ పంచప్రాణాలు కూడా అపాన ప్రాణ, ముఖ్య ప్రాణ, వ్యాన ప్రాణ, ఉదాన ప్రాణ, సమాన ప్రాణ అనేవి విడిగా ఉండవు. ఇంకా ఎప్పుడైతే హృదయంలో కలిసిపోతాయో ఆ ప్రాణం పనిచేస్తూ ఉంటుంది, కానీ ఇంద్రియాలు, మనస్సు పనిచేయదు. కానీ ఆ ప్రాణాలు వాటి వాటి వ్యక్తిత్వాన్ని కోల్పోతాయి. అన్నీ సమష్టి ప్రాణంలో లీనమవుతాయి, వాయువులో. అదే ఈశావాస్యోపనిషత్తులో కూడా చెప్పబడుతుంది. ప్రాణ అనిలం అన్నారు. అనలం, ప్రాణ అనలం అంటే ఈ ప్రాణం వచ్చి ఆ వాయువులో కలిసిపోతుంది. అక్కడ వ్యక్తిగతమైన ప్రాణం అనేది మనస్సు, ఇంద్రియాలు ఉండవు, సమష్టిలో కలిసిపోతాయి. అప్పుడు ఈ శరీరం ఇది విడిపడుతుంది. ఈ ఉపాసకుడైన వాడు సూక్ష్మ శరీరం ద్వారా, సుషుమ్న నాడి ద్వారా, అది 101 నాడి, 101 శతంచ ఏకాశ. బ్రహ్మసూత్రంలో వ్యాసాచార్యుల వారు దానికి వేరే పేరు పెడతారు, శతాధిక నాడి అని పేరు. ఇప్పుడు బ్రహ్మసూత్రం క్లాస్ జరిగేది అదే, ఇదే సబ్జెక్ట్ అక్కడ జరుగుతున్నది. ఈ మంత్రం మీదనే ఎలా వెళ్తాడంటే ఆ శతంచ ఏకాశ 101 నాడి. ఆ 101 నాడి ఏదైతే ఉందో, 100 తర్వాత ఉండేది సుషుమ్న నాడి. ఆ సుషుమ్న నాడి బ్రహ్మరంధ్రానికి కనెక్షన్. బ్రహ్మరంధ్రం అంటే తల మీద ఇక్కడి నుంచి ఒక హోల్ ఉంటుందన్నమాట, అందులో నుంచి వెళుతుంది అని. మామూలుగా జనం ఏం చేస్తారంటే ఉపాసకుడు కానివాడికి కూడా ఇందులో నుంచి పంపించాలని ప్రాణం ఇక్కడ పగల కొడతారు, కొబ్బరికాయ కొడతారు. నాకు తెలియదు, నేను చూడలే, విన్నాను. మీరెవరినో చూసుంటారో నాకు తెలియదు అని వినికిడి. ఇక్కడ కొడితే ఆ బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది, ఈ జీవుడు ఇట్లా పోతాడు అని చెప్పి ఏదో ఒకటి పెట్టి కొడతారు. అందుకని ఇక్కడ కూడా ఒత్తి ఒత్తి చూస్తారు. మళ్ళీ కపాలం పగలడం అంటారు. అది పగిలిందా లేదా అని చూస్తుంటారు, ఇట్లా ఒత్తి. అందరికీ వెళ్ళదు, ఉపాసకుడికి మాత్రమే వెళుతుంది. మీరు కొబ్బరికాయలు కట్టినా వెళ్ళదు, తలకాయ పగలగొట్టినా వెళ్ళదు, ఉపాసకుడికి మాత్రమే బయటికి వెళుతుంది. సరే, వెళ్ళి ఎట్లా వెళ్తాడండి ఆయన జీవుడు అంటే శుక్ల మార్గంగా వెళతాడు. అక్కడ వ్యాసాచార్యులు వారు చెప్తారు, అది పెద్ద సూత్రం. 4వ అధ్యాయంలో 2వ పాదంలో 17వ సూత్రం, పెద్ద సూత్రం. సెంటెన్స్, 2 సెంటెన్సులు ఉంటుంది ఆ సూత్రమే. 4వ అధ్యాయం 2వ పాదంలో 17వ సూత్రం. నిన్న జరిగింది మాకు బ్రహ్మసూత్రం క్లాసులో చెప్పాను. ఈ పరమాత్ముడు ఉంటాడు లోపల. ఉపాసకుడి భక్తి వలన ఆ ఉపాసకుడిని అనుగ్రహించి ఆ సుషుమ్న నాడి మార్గానికి, శుక్ల మార్గాన్ని కనెక్ట్ చేస్తాడు ఆయన. ఈ ఉపాసకుడు ఈశావాస్యోపనిషత్తులో చివరి 17-18 మంత్రాలు ఇవే విషయం.
ఏమడుగుతాడు ఉపాసకుడు అంటే, నేను చాలా ఉపాసన చేశాను ఓ అగ్నిదేవత. ఉపాసకుడు రోజు మరి దీపారాధన చేస్తాడు కదా, అగ్నిహోత్రాలు చేస్తారు కదా వాళ్ళు. నేను ఇన్ని చేశాను నీకు తెలుసు కదా, నాకు ఇన్ని చేసినట్లుగా భగవంతుడికి చెప్పు, నాకు ఆ శుక్ల మార్గానికి వెళ్ళడానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా చెయ్యి అని ప్రార్థిస్తాడు. అగ్నిదేవతను ప్రార్థిస్తాడు. అది సూర్య మార్గం అన్నమాట. అగ్నిర్ జ్యోతిరహర్శుక్ల అన్న భగవద్గీతలో. అంటే తేజస్సుగా ఉంటుంది, ప్రకాశంగా ఉంటుంది. ఆ ప్రకాశవంతం చేస్తాడట పరమాత్ముడు అనుగ్రహం వలన. ఎందుకంటే తన విల్ పవర్ ఏమి ఉండదు అక్కడ. ఎప్పుడైతే మామూలుగా వృద్ధాప్యం వచ్చినప్పుడే విల్ పవర్ ఉండదు మనకు, మన ప్రయత్నం అంటూ ఏమి ఉండదు. ఇంకా దాదాపు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఇంకా మనుష్య ప్రయత్నం ఏం పనిచేస్తుంది? అందుకనే భగవంతుడి అనుగ్రహం అక్కడ పనిచేసి ఆ సుషుమ్న నాడికి ప్రద్యోతతే అంటారు దాన్ని. ప్రద్యోతత అంటే సుషుమ్న నాడి ద్వారానికి జీవుడికి ఆ మార్గం వెలుగును చూపిస్తుందట ఉపాసన వలన. దానికి భగవంతుడి సహకారం ఉంటుందట. అలా శుక్ల మార్గ ధ్యానం, ఈశ్వర ధ్యానం, రెండు ధ్యానాలు సాధనాలు చెప్పబడినాయి. నిన్న ఉదయం క్లాసు, సాయంత్రం క్లాసు ఇదే కనెక్షన్ కరెక్ట్గా. ఉదయం ఈశావాస్యోపనిషత్తులో, సాయంత్రం బ్రహ్మసూత్ర క్లాసుల్లో ఈరోజు 3 క్లాసులు కరెక్ట్గా ప్యారలల్గా పోతున్నాయి. అట్లా ప్రకాశించినప్పుడు ఈ ఉపాసకుడు బయటికి వెళ్ళి, ఎందువల్ల వెళుతున్నాడు అంటే ఈ ఉపాసకుడు ఈశ్వర ధ్యానం చేశాడు అనేక సంవత్సరాలు. తర్వాత మార్గ ధ్యానం చేశాడు, నేను ఈ మార్గంలో వెళ్ళాలి అని. శుక్ల మార్గంలో, కృష్ణ మార్గంలో చీకటిగా ఉంటుంది. శుక్ల కృష్ణే గతి హేతే జగతి శాశ్వతే మతే. ఒక మార్గంలో వెళ్ళినవాడు ఏకయా అనావృత్తిం అన్యయా ఆవర్తతే పునః అని భగవద్గీత. శుక్ల మార్గంలో వెళ్ళినవాడు తిరిగి రాడు, అన్యయ అంటే కృష్ణ మార్గంలో వెళ్ళినవాడు తిరిగి వస్తాడు అన్నాడు. తిరిగి ఎక్కడికి వస్తాడు? గాడిద కడుపున పుడతాడో, ఏనుగు కడుపున పుడతాడో ఎవరికి తెలుసు? తెలియదు కదా. వాళ్ళ కర్మ ప్రకారం పుడతాడు. మళ్ళీ పామై పుడతాడో, చీమై పుడతాడో, ఎలా పుడతాడో వాళ్ళ కర్మ కూడా ఆ కర్మ ప్రకారం జరుగుతుందట. అది కూడా భగవంతుడు ఏం చేయడు, వాళ్ళ కర్మ ప్రకారం వాళ్ళని చేయిస్తాడు. ఈ ఉపాసకుడు ఏం చేశాడు? ఈశ్వర ధ్యానం చేశాడు, మార్గ ధ్యానం చేశాడు, నాకు ఆ సామర్థ్యాన్ని ఇవ్వు అని చేశాడు. ఎందుకంటే ఉపాసన అనేది చాలా గొప్పది. ఉపాసకుడిని సాక్షాత్ భగవంతుడిగా మనం ఎందుకు పూజిస్తామని తెలుసా? ఉపాసకుడి హృదయంలో భగవంతుడు కూర్చొని ఉంటాడు. జపం చేసి 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 ఉంటాడు ఉపాసకుడు ఎన్నో సంవత్సరాలు. ఆ భగవంతుడు అతని హృదయంలో అధికంగా వ్యక్తం అవుతుంటాడు. అందుకని ఉపాసకులకు చూడండి ఎంత శక్తి ఉంటుందో. కారణం ఏమిటంటే భగవంతుడు అక్కడ వ్యక్తం అవుతుంటాడు. నామజపము భగవత్ చింతనే లేనివాడికి భగవంతుడు ఆత్మజ్ఞానం ఎట్లా ఇస్తాడు? ఇవ్వడు కదా. కనుక భగవత్ చింతన, భగవద్ ఆరాధన, ఈశ్వర ధ్యానం, తర్వాత ఈశ్వర మార్గ ధ్యానం కూడా చేస్తాడు ఉపాసకుడు. ఎందుకంటే ఉపాసకుడు ఇక్కడ కనుక క్లాసుకు వచ్చుంటే ఉపాసకుడికి జ్ఞానం వచ్చేది. మరి క్లాసుకు రాకుండా ఈ క్లాసు చదవడం ఇవన్నీ కూడా ఇష్టం లేదనుకోండి, ఉపాసన చేస్తూనే ఉన్నాడు, అందుకని బయటికి వెళ్ళాల్సి వస్తున్నది. బయటికంటే ఎక్కడ? శుక్ల మార్గంలో. సరే వెళ్తుండేవండి, వెళితే వెళ్తాడన్నాడు. ఏమవుతుందంటే చెప్తున్నారు, శుక్ల మార్గం ద్వారా వెళ్ళి అది సూర్య మార్గం అంటారు దాన్ని. హిరణ్మయేన పాత్రేణ తస్యశాపి హృతం ముఖం తత్వం పూషణ్ అపావృణ్ సత్యధర్మాయ దృష్టయే అని ప్రార్థన చేస్తాడు ఉపాసకుడు. హే సూర్య భగవాన్, నాకు హిరణ్య గర్భలోకానికి వెళ్ళడానికి అంటే బ్రహ్మలోకానికి వెళ్ళడానికి మార్గాన్ని సుగమం చెయ్యి, అది కప్పబడి ఉన్నది అన్నాడు. దేని చేత? హిరణ్మయేన పాత్రేణ. అది నాకు ఆ వెలుగు, ఆ ప్రకాశాన్ని నేను చూడలేకపోతున్నాను, దాన్ని తగ్గించు, నేను బ్రహ్మలోకానికి వెళ్ళాలి నీ ద్వారా అన్నాడు.
సూర్యలోకం ద్వారా బ్రహ్మలోకానికి వెళ్ళాలి. ఎందుకంటే సూర్యదేవుణ్ణి అగ్నిదేవుణ్ణి ఇద్దరిని ప్రార్థిస్తాడు. 15-16 మంత్రాలు ఈశావాస్యం సూర్య ప్రార్థన, 17-18 ఈశావాస్యం అగ్ని ప్రార్థన. అందుకని మనం చేసే దీపారాధన కూడా తీరికగా తీసుకోకూడదు. అగ్ని సాక్షి. ఆ అగ్ని అనేటువంటిది మనం చేసే కర్మలకు సాక్షి. రోజు మనం చేసే దీపారాధన ఇంట్లో అగ్ని దేవత, అది నాట్ ఆర్డినరీ ఫ్లేమ్. కనుక అగ్నిదేవతని అడుగుతాడు, నేను చేసిన కర్మలన్నీ నువ్వు చూసావు సాక్షిగా. తర్వాత సూర్యుడిని ప్రార్థిస్తాడు. ప్రార్థించి బ్రహ్మలోకానికి వెళతాడు శుక్ల మార్గం ద్వారా. వెళ్ళిన తర్వాత అక్కడ అటెండ్ అవుతాడు క్లాసులు అని శాస్త్రం చెప్తున్నది. ఏమండి మీరు చూసారా బ్రహ్మలోకంలో ఆయన క్లాసులు అటెండ్ అయ్యాడని? శాస్త్రమే ప్రమాణం. అదృష్ట విషయం ఇది, కళ్ళతో చూసే విషయం కాదు. ఉపాసన ఫలం అనేటువంటిది అదృష్ట విషయం, అంటే కంటికి కనపడనటువంటి విషయం. శాస్త్ర ప్రమాణం ఉన్నది కనుక ఇతడు బ్రహ్మలోకానికి వెళతాడు. బ్రహ్మలోకంలో అక్కడ బ్రహ్మదేవుడి దగ్గర ఈ బ్రహ్మ విద్యని తెలుసుకుంటాడు. ఆయన చేత బోధింపబడి జ్ఞానాన్ని పొందుతాడు. పొందినప్పుడు బ్రహ్మప్రాప్తిని పొందుతాడు. ఏమిటా బ్రహ్మప్రాప్తి అనేది చెప్తున్నది ఇప్పుడు మంత్రం. ఉపాసకుడికి ఏ బ్రహ్మను పొందుతాడంటే ఇక్కడ ఆత్మజ్ఞాని అయి క్లాసులకు వచ్చి చదువుకున్నటువంటి వ్యక్తి, అంటే ఉపాసనా కర్మయోగాలు పూర్తి చేసి రాగద్వేషాలు లేకుండా, కోపతాపాలు లేకుండా, మనిషి చిత్తశుద్ధితో ఏకాగ్రతతో వినయం భక్తి శ్రద్ధలతో ఎవరైతే చదువుతారో వచ్చి ఆయన ఆత్మ జ్ఞాని, అతను ఇక్కడే బ్రహ్మప్రాప్తిని పొందాడు. సద్యోముక్తి తెలుసుకున్నాడు. ఇతడు ఇక్కడ ఏదైతే తెలుసుకుంటున్నాడో ఈ ఉపాసకుడు అక్కడికి పోయి తెలుసుకుంటాడు. ఇక్కడ ఈయన తెలుసుకున్నది అక్కడ ఆయన తెలుసుకున్నది వేరే వేరేగా ఉండదు, ఒకటే. నేతి నేతి ఇతి. ఇంద్ర ఇంద్రాణి అని చెప్పాను కదా పేర్లు. ఆ ఇంద్రాణి అంటే ఎవరు? మాయా తత్వం. ఈ నామరూపాలు, ఈ ప్రపంచం ఇదంతా కూడా విశ్వ తైజస ప్రాజ్ఞ విరాట్ హిరణ్య గర్భ ఈశ్వరులో కలిసిపోతారు. ఈ ఉపాధి కలిసిపోతుంది. కలిసిన తర్వాత తురియ ఆత్మగా తానను తాను తెలుసుకుంటాడు. ఈయన ఉపాసకుడు అక్కడ తెలుసుకుంటాడు, ఈయన ఇక్కడ తెలుసుకుంటాడు. ఈయనంటే ఎవరు? మీరు క్లాసులకు వచ్చి శ్రద్ధతో విని తెలుసుకున్న వాళ్ళు అని. అర్హత ఉండాలి, శక్తి ఉండాలి, శారీరక శక్తి, మానసిక శక్తి, బుద్ధి శక్తి, ఇవన్నీ ఉండాలి. వీటికి తోడుగా భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి. అన్నీ ఉండి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తే నాకు ఇక్కడే జీవన్ముక్తి అంటే ఇక్కడ వస్తుంది చదివితే, లేకపోతే అక్కడ బ్రాట్ ఫార్వర్డ్ అంటారు. ఇప్పుడు ఆ ఉపాసకుడు ఏం తెలుసుకున్నాడు, ఏ బ్రహ్మాన్ని పొందాడు, ఎటువంటి బ్రహ్మాన్ని పొందాడంటే లక్షణం చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు అది కాంటెక్స్ట్ ఇక్కడ. ఇది మనం 3వ అధ్యాయంలో చూసామని చెప్పాను పోయినసారి. 3వ అధ్యాయంలో 9వ బ్రాహ్మణంలో 26వ మంత్రంగా చూసాం. యాజ్ఞవల్కుల వారు జనక మహారాజుకి ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తున్నారు. ముక్తి అనేది 2 విధాలుగా ఉంటుందని, జీవన్ముక్తి మరియు క్రమముక్తి అని 2 రకాలైన ముక్తులు చెప్పబడినాయి శాస్త్రంలో. ఈశావాస్యోపనిషత్తు చూసాం మనం. ఈశావాస్యోపనిషత్తులో చెప్పబడిందే బృహదారణ్యకోపనిషత్తులో విస్తారంగా చెప్పబడ్డది. ఈశావాస్యోపనిషత్తులో ఏం చెప్పబడింది అంటే, సర్వము బ్రహ్మమయం అని తెలుసుకోవడమే జీవన పరమావధి. మనిషి యొక్క జీవన పరమార్థం ఏమిటంటే ఈశావాస్యమిదం సర్వం. ఈ సమస్తం కూడా భగవంతుడే, ఆ భగవత్ స్వరూపమే అంతటా ఉన్నది, మరొకటి ఏమీ లేదు అని తెలుసుకోవడమే.
దీన్ని తెలుసుకోవడానికి 2 సాధనాలు చెప్పబడినాయి. ఒకటి జ్ఞానయోగము, 2 కర్మయోగము, కర్మ ఉపాసనా యోగములు. ఈశావాస్యోపనిషత్తులో ఏం చెప్పబడిందంటే మొదటి మంత్రంలోనే ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన. తేన త్యక్తేన మీన్స్ సన్యాస యోగము ద్వారా, సన్యాస ఆశ్రమము ద్వారా, అంటే జ్ఞానయోగము శ్రవణ మననముల ద్వారా భగవంతుడే సర్వం అని తెలుసుకోవాలి. అలా వీలు కానప్పుడు కుర్వన్నివేహ కర్మాణి అని చెప్పి 2వ మంత్రం చెప్పబడింది. అంటే కర్మయోగము, గృహస్థాశ్రమంలో ఉంటూ కర్మయోగం ఉపాసనా యోగములు చేస్తూ క్రమంగా ముక్తిని పొందొచ్చు. క్రమముక్తి అంటారు. అలా కర్మ ఉపాసనలు చేసి జ్ఞానయోగానికి ఈ జన్మలోనే వస్తే జీవన్ముక్తి. జ్ఞానయోగానికి రాకపోతే ఉపాసన మాత్రం చేస్తే క్రమముక్తి. అక్కడైనా కూడా బ్రహ్మలోకంలో పొందే క్రమముక్తి కూడా జీవన్ముక్తి. అంటే అక్కడ పొందుతాడనమాట. సో అక్కడ పొందేటటువంటి ఉపాసకుడు ఏ జ్ఞానాన్ని పొందుతాడంటే ఇక్కడ జీవన్ముక్తుడు ఏ జ్ఞానాన్ని పొందుతాడో అక్కడైనా అదే పొందాలి. ఎక్కడైనా 2+2 4 అవుతుంది, కానీ ఒక చోట 5 ఒక చోట 4 కాదు. ఆత్మజ్ఞానం అనేదే మోక్షం, మోక్షం అనేదే ముక్తి. ముక్తి అనేది ఇక్కడ ఈ జన్మలో పొందినా లేక బ్రహ్మలోకంలో మరణించిన తర్వాత అక్కడ చదువుకొని మళ్ళీ బ్రహ్మ దగ్గర పొందిన ఒకటే బ్రహ్మజ్ఞానం. అందుకని ఆ బ్రహ్మజ్ఞానం ఏమిటి, అక్కడ ఏం పొందుతాడు అనేది కూడా మనం 3వ అధ్యాయంలో చూసిందే మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. అశీర్యో నహి శీర్యతే అనేది బ్రహ్మ లక్షణం. ఇది ఈ బ్రహ్మ లక్షణం తురీయ ఆత్మ లక్షణం, చాలా ముఖ్యమైనటువంటి లక్షణం. అంటే మన ఆత్మస్వరూప లక్షణమే చెప్పబడుతోంది. ఆత్మ అనేది దేని చేత కూడా నశింపబడదు. ఏదైతే కృష్ణ పరమాత్మ చెప్పారో న జాయతే న మ్రియతే వా కదాచిత్ నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః. ఆ శ్లోకాలన్నిటికీ ప్రమాణం ఈ బృహదారణ్యకోపనిషత్. నేతి నేతి అన్నారు. నేతి అంటే తెలుగులో మనం నెయ్యి నేతి అంటాం. ఆ నెయ్యి కాదు ఇక్కడ. న ఇతి న ఇతి, ఇది కాదు ఇది కాదు, ఇది కాదు ఇది కాదు అంటే ఏమిటి అర్థం? 2 సార్లు ఎందుకు చెప్పారు అంటే ఒకటి మూర్తానికి ఒకటి అమూర్తానికి. కనపడేది బ్రహ్మము కాదు, అది ఒక నేతి. న ఇతి అంటే నీకు ఈ కనపడేదంతా కూడా బ్రహ్మము కాదు, ఆత్మ కాదు, అది మాయాతత్వం, ప్రకృతి తత్వం. దానికి నాశం ఉంటుంది, అది భౌతికం, పంచభూతాలతో చేయబడినటువంటిది. భౌతికం, దానికి వికారం ఉంటుంది, మారుతూ ఉంటుంది. ఈ చూసే ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ కూడా గుణాలతో కూడి ఉంటాయి. సగుణం, సవికారం, భౌతికం. వాటికి పుట్టుక ఉంటుంది, మరణము ఉంటుంది. నువ్వు చూసే ప్రతి పదార్థం కూడా జన్మ కలిగి ఉన్నది కదా, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంది కదా, ఎక్స్పైరీ డేటు ఉంటుంది. ఈ డేట్ ఉన్నది అంటే ఆ డేట్ ఉన్నట్లే. మారుతూ ఉన్నది. వర్ధతే విపరిణమతే అపక్షీయతే, పెరుగుతున్నది, మళ్ళీ కృంగుతున్నది, కృషిస్తున్నది. ఈ వికారాలన్నీ ఉంటాయి నువ్వు చూసే ప్రతి పదార్థానికి. నీ శరీరానికి కూడా అది కూడా చేర్చుకోవాలి. మనం అన్నిటికీ చేరుస్తాం కానీ ఈ శరీరాన్ని చేర్చాం, మర్చిపోతుంటాం. కనుక ఈ శరీరానికి కూడా నశించే స్వభావం ఉన్నది, పుట్టుక స్వభావం ఉన్నది, మరణించే స్వభావం ఉంటుంది తప్పకుండా.
వికారం ఉన్నది, అన్ని గుణాలు ఉన్నాయి దీనికి, పంచభూతాలతో చేయబడింది కనుక ఇది ఆత్మ కాదు. ఈ చూసేది ఆత్మ కాదు, ఈ శరీరము ఆత్మ కాదు. కనుక చూడకుండా అవ్యక్తంగా ఉన్నది, రూపం లేకుండా ఉంటుంది. ఆకాశం అనేది ఉన్నది, వాయువు ఉన్నది, వాటికి రూపం లేదు. చూసేదంతా ఆత్మ కాదన్నారు, మరి వాయువును చూడం కదా, అది ఆత్మ అవుతుందా? ఆకాశం ఆత్మ అని చెప్పుకుందామండి, మనం చూడం కదా అంటే న ఇది, అది కూడా రూపం లేనటువంటి అవ్యక్తమైనటువంటి అది కూడా ఆత్మ కాదు. అంటే నామరూపాలు రావడానికి ముందు అవి బీజ రూపంలో ఉంటాయి. ఆ బీజ రూపంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి అవ్యక్త అవస్థ అవి కూడా ఆత్మ కాదు. వ్యక్తమవుతున్నటువంటి స్థూలమైన నామరూపాలు ఆత్మ కాదు. వ్యక్తం కానటువంటి సూక్ష్మమైనటువంటి అవ్యక్త అవస్థలో ఉన్నటువంటి భౌతికం కూడా నామరూపాలు అవ్యక్తంగా ఉన్నాయే కానీ అది ఆత్మ కాదు. కనుక న ఇతి మూర్త ప్రపంచం నెగేట్ చేయబడింది, అమూర్త ప్రపంచం కూడా నెగేట్ చేయబడింది. న ఇతి కాదు కాదు కాదు. మరి ఏమిటి ఆత్మ అంటే చెప్తాను వినండి అన్నారు యాజ్ఞవల్కుల వారు. ఏం చెప్తున్నారు? సహా ఏషః ఆత్మ న ఇతి న ఇతి. ఆత్మ ఇది కాదు ఇది కాదు అంటే మరి ఆత్మ ఏదై ఉంటుంది అన్నారు. ఏదైతే అగృహ్యో నహి గృహ్యతే, ఏదైతే గ్రహింపబడదో. ఉపనిషత్తే 2 పదాలు చెప్తోంది, ఇదంతా ఉపనిషత్తు వాక్యాలు. ఇక్కడి నుంచి నా సహ ఏషః నేతి నేతి అనే దగ్గర నుంచి ఉపనిషత్తు వాక్యాలు. పైన చెప్పిందంతా కూడా యాజ్ఞవల్కుల వారు బోధించినటువంటిది. అగృహ్య అంటే గ్రహింపబడినటువంటిది, న గృహ్యతే అని చెప్పి ఉపనిషత్తే ట్రాన్స్లేషన్ చేస్తున్నది చూడండి. అగృహ్య న గృహ్యతే, గ్రహింపబడనిది. బుద్ధి చేత కానీ మనసు చేత కానీ ఒక వస్తువుగా దాన్ని గ్రహించడం కష్టం, తెలుసుకోవడం కష్టం, తెలుసుకోబడనిది. న గృహ్యతే. మనకు తెలుగులో చక్కగా ట్రాన్స్లేషన్ ఇచ్చారు. అగ్రాహ్యమైనది. అగృహ్యతే అంటే అగ్రాహ్యమైనది. గ్రహధాతు, గ్రహించడానికి వీలు కానిది. గ్రహించడానికి వీలు కానిది ఆత్మ, తురీయ ఆత్మ. నువ్వు నామరూపాలన్నీ గ్రహిస్తున్నావు కదా, మనసు ద్వారా, బుద్ధి ద్వారా, కళ్ళ ద్వారా, చెవుల ద్వారా. కనుక ఇవన్నీ ఆత్మ కాదు. ఎందుకంటే ఆత్మ గ్రహింపబడనిది. ఇది మొదటి లక్షణం ఆత్మకి. రెండవది అశీర్యో నహి శీర్యతే. అశీర్య, అశీర్యం అంటే నాశనం కానిది. న శీర్యతే ఇది అశీర్య. నహి శీర్యతే, నశించనిది. ఈ ప్రపంచంలో మీరు చూసేవన్నీ కూడా, గ్రహించేవన్నీ కూడా నాశనం లేనివని చెప్పగలరా? చెప్పలేం. ఒక్కటి నాశనం కానిది ఉన్నది, ఆత్మ. అది ఆ ఆత్మ నశించినటువంటిది. అది కంటికి కనిపించదు. మనం చూసేవన్నీ, కంటికి కనిపించేవన్నీ ఆత్మ కాదంటుంది ఉపనిషత్తు. అది కష్టం మనకి. ఇప్పుడు చూసేవన్నిట్లో ఏదో ఒకటన్నా ఆత్మని చెప్పచ్చు కదా. ఒక్కటి కూడా ఆత్మ కాదంటున్నది ఏంటంటే నువ్వు చూస్తున్నావు కాబట్టి ఆత్మ కాదంటుంది. పైగా అవి ఎందుకు ఆత్మ కాదు అని అంటే ఉపనిషత్తు అంటే దృశ్యత్వాత్. నువ్వు చూస్తున్నావు కదా, అందుకని ఆత్మ కాదు. చూడబడేది ఏది ఆత్మ కాదు. ఎందుకంటే చూసేవన్నీ ఆబ్జెక్ట్ కిందికి వస్తాయి. ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడు దృశ్యం. ఆత్మ దృశ్య వస్తువు కాదు, గ్రహించబడనిది కదా. అది నశించదు, దానికి రూపం లేదు. కనుక అది ఉన్నది అని తెలియదు, నశిస్తుందా లేదని ఏమి తెలియదు. ఉపనిషత్తే ప్రమాణం. తర్వాత అధ్యాయంలో యుక్తితో చెప్తారు యాజ్ఞవల్కుల వారు. ఇప్పుడు శృతి ప్రమాణంతో చెప్పి ఇదే విషయాన్ని లాజిక్గా ఎస్టాబ్లిష్ చేస్తారు యుక్తితో. కనుక ఏ జ్ఞానం పొందాలన్నా కూడా 3 ప్రమాణాలు కావాలి. శృతి,
యుక్తి అనుభవ. శృతి మెయిన్ ప్రమాణం. ప్రమాణం అంటే ఏదైతే మనకు జ్ఞానాన్ని ఇస్తుందో అది ప్రమాణం. కన్ను ఒక ప్రమాణం, రూపాన్ని జ్ఞానాన్ని ఇస్తున్నది. చెవు ఒక ప్రమాణం, శబ్ద జ్ఞానాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఆత్మ విషయంలో ఏమిటి ప్రమాణం అంటే కళ్ళు ముక్కు చెవులు కాదు, ఓన్లీ వేదం. ఇది శుక్ల యజుర్వేదం, బృహదారణ్యకోపనిషత్. ఉపనిషత్తు చెప్పేటటువంటిదే ప్రమాణం మనకు, మిగతా ప్రమాణం కాదు. ఏం చెప్పింది ఇక్కడ? నా శీర్యతే అన్నది, నశించేది కాదు. ఏదైతే నశిస్తున్నదో అది ఆత్మ కాదని తెలుసుకో అని అర్థం. నశించేది కాదు. తర్వాత మూడవ లక్షణం ఏమిటి? అసంగోహి నహి సజ్జతే. అసంగ ఈజ్ ఈక్వల్ టు నహి సజ్జతే. అసంగోహి అయం పురుష. ఆత్మ దేనితోనూ సంబంధం ఉండదు. న సజ్జతే, దేనితోనూ సంబంధం లేనటువంటిది. అసంగము అని అర్థం. సంగము లేనటువంటిది. ఆకాశానికే దేనితో సంబంధం లేదు. ఆత్మకి ఎట్లా ఉంటుంది? ఆత్మ నుంచి పుట్టిన ఆకాశానికే దేనితోనూ సంబంధం లేకపోతే ఇంకా దాని తాత అంటే కారణం. ఆత్మ అనేది ఆకాశానికి కారణం, ఇంకా ఆత్మకి ఎలా సంగం ఉంటుంది? ఎందుకండి ఆత్మకి దేనితోనూ సాంగత్యం ఉండదంటే, రూపం లేని దానికి దేనితోనూ సాంగత్యం ఉండదు, దేనితోనూ కలవడం అనేది ఉండదు, రూపం లేనిది. మరి శరీరంలో ఉన్నది కదా అంటే, శరీరంలో ఉన్నా కూడా అది శరీరంతో సంబంధం లేకుండా ఉంటుంది. అసంగ. రూపం లేని దానితో ఎవరు సంబంధం పెట్టుకోలేరు. అది ఆత్మ అనేటువంటిది అసంగ. కనుక న సజ్జతే, దేనితోనూ సంబంధం ఉండదు. కనుక ఆ ఆత్మ అనేటువంటిది ఎటువంటి దోషాలకి దానితో సంబంధం లేదు. సంచిత కర్మ కానీ ఆగామి కర్మ కానీ పుణ్యము పాపము ఇవన్నీ కూడా ఆత్మని అంటావు. నా పుణ్యం నా పాపం, నా సౌఖ్యం నా దుఃఖం. కనుక ఆత్మ అనేది అసంగ. ఆత్మని అసంగ అని చెప్పేటప్పుడు మనం ఏం వినాలి? నేను అసంగ రూప చైతన్య ఆత్మ అని చెప్పుకోవాలి. నేను ఆత్మని నాశనం లేనటువంటి స్వరూపాన్ని అని చెప్పుకోవాలి. నేను ఆత్మని గ్రహింపబడేది కాదు, గ్రహించేవాడిని అని తెలుసుకోవాలి. అన్నిటినీ తెలుసుకుంటున్నాను నేను తెలుసుకోబడను దేని చేత కూడా. కనుక తెలుసుకునేవాడే ఆత్మ. సబ్జెక్ట్ ఈజ్ ఆత్మ, ఆబ్జెక్ట్ ఆత్మ కాదు. తెలుసుకోబడేదంతా ఆబ్జెక్ట్, అది ఆత్మ కాదు. తెలుసుకునేవాడు సబ్జెక్ట్. నేను అంటే ఎవరు? మనస్సా? నేనంటే శరీరమా బుద్ధా? కాదు. నేను అంటే తురీయ ఆత్మ అని ఎక్కడ చెప్తున్నారు? తర్వాత చెప్తారు. కనుక ఆత్మకి దేనితో సంగం లేదు. కనుక అసితో న వ్యధతే. అసిత అంటే ఇక్కడ సి అంటే సి ధాతు, బంధింపబడటం. అసిత అంటే బంధింపబడను. ఆత్మనైన నేను దేని చేత బంధింపబడను. దీన్ని మనకు పురాణాల్లో చెప్పారు. భాగవతంలో కృష్ణుణ్ణి కట్టేయడానికి యశోద తాడు తీసుకొని వచ్చింది. అందుకే ఆయనకి దామోదర అని పేరు. ఉదరానికి దామ అంటే తాడు కట్టింది కనుక, దామ అంటే దాన్ని నోటికి కట్టింది. కడితే తాడు సరిపోవడంలో ఎంతసేపటికి ఇంకా పెద్ద తాడు కావాల్సి వస్తుంది. ఏమిటయ్యా అంటే అక్కడ ఆత్మతత్వాన్ని అలా చెప్పారు ఆ కథ రూపంలో. మనమేమో అది గొప్పగా విభూతి మహిమ అంటామే కానీ ఇక్కడ అర్థం చేసుకోం. అది అక్కడ కనెక్షన్. అసిత అంటే దేని చేత బంధింపబడడు. కృష్ణుడు ఆత్మస్వరూపం. ఆవిడ ఎలా బంధిస్తుంది? ఆయన్ని బంధించలేదు. అది అక్కడ మనకు చెప్పబడింది ఆ కథ రూపంలో. ఒక రోజుకు నువ్వు వేదాంతానికి వెళ్తావు, ఇది వింటే, ఈ కథలు వింటే
ఆ కథల్లో విన్నది నువ్వు సత్యాన్ని తెలుసుకుంటావు అని అర్థం. అక్కడ తెలుసుకున్నారా ఇప్పుడు? ఆ స్టోరీలో ఉన్న గొప్పతనం అది. ఒక్క స్టోరీయే కాదు, అన్నీ అంతే. ప్రతి స్టోరీలో కూడా వేదాంతం ఉన్నది. రామాయణంలో కూడా చెప్తారు, సీతాదేవి జీవుడు ఎప్పుడైతే బంగారం కోసం, లేడీ కోసం ఆశపడిందో, బంగారపు జింక దానికోసం ఆశపడింది అంటే ప్రపంచ కోరికలు అన్నమాట. ఎప్పుడైతే ఆశపడిందో ఆమె పరమాత్మ అయిన రాముడి నుంచి విడిపోయింది. విడిపోవడం వలన లంకా నగరంలో సంసార మాయలో ఆవిడ దుఃఖించాల్సి వచ్చింది. అశోకవనంలో కూర్చొని ఎన్ని సంవత్సరాలు దుఃఖపడింది ఆవిడ. ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఏడ్చింది. కారణం ఏమిటంటే ప్రపంచ వ్యామోహం, బంగారు జింక. ఇవన్నీ కూడా మనకు ఎందుకు చెప్పారంటే ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం కోసం చెప్పారు. అప్పుడు గురువు హనుమంతుల వారు వచ్చి ఆ జీవాత్మని పరమాత్మని మళ్ళీ ఒక చోట చేర్చాడు ఆయన. ఇవన్నీ కూడా పరమార్థం ఉంది ప్రతి స్టోరీలో కూడా. చూస్తే ప్రహ్లాదుడి చేతనే పలికించాడు, ఇక్కడ లేడు అక్కడ ఉన్నాడని చెప్పలేము, ఇందుగలడు అందు లేడని. సందేహము లేదు అంటే ఎవరు? ఆత్మస్వరూపం. అదేవిధంగా ఏనుగు చేత గజేంద్ర మోక్షంలో చెప్పించాడు, ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు తస్మాద్వా ఏ తస్మాత్ ఆత్మనః ఆకాశ సంభూత. అంటే మనకు అర్థం కాదని ఒక ఏనుగును పెట్టి ఆ ఏనుగు భగవంతుడు చేత రక్షింపబడి గజేంద్ర మోక్షాన్ని పెట్టి దానికి ఒక శ్లోకం రాసి పోతన గారు ఏమని రాశారు? మా స్కూల్లో పాఠం పొద్దున్నే ప్రేయర్ ఇది. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపలను, ఎవని చే జనించు, ఎవని చేత నుంచే పుడుతున్నదో, జగమెవ్వని లోపల నుండు, ఎవని ఎందు ఉన్నదో ఈ జగత్తంతా కూడా. మస్థాని సర్వభూతాని కృష్ణ పరమాత్మ చెప్పాడు. అటువంటి పరమేశ్వరుడికి నా నమస్కారం అన్నాం. ఇక్కడ నామరూపాలకే చెప్పాం లేదు. కనుక ఆ ధర్మ, ఆ తత్వాన్ని మనం గ్రహించగలగాలి. ఎప్పుడు గ్రహిస్తామంటే మనం ఇది చదివినప్పుడు దానికి దీనికి టాలీ చేసుకోవాలి. ప్రతి కథ అంతే. సరే, కనుక న అసిత, అసిత న వ్యథతే, అసిత బంధింపబడడు కనుక దేని చేత బాధింపబడడు. బంధిస్తేనే సంసారంలో ఉన్నట్లు, బంధింపబడకపోతే సంసారం లేదు. సంసారం అంటే ఏమిటి? దుఃఖం. వ్యథ అంటే దుఃఖం, తెలుగులో కూడా అంటాం. వ్యథ అంటే బాధ, బాధకి వ్యథ అంటారు. న వ్యథతే, దేని చేత సంపర్కం లేకపోవటం వలన దేని చేత బంధింపబడడు కనుక దేని చేత పీడింపబడదు ఈ ఆత్మ. అంటే ఆత్మ అయినప్పుడు నేను కదా, నేను దేని చేత పీడింపబడను అని అర్థం. దేని చేత? మరణం కానీ, మరణం చేత పీడింపబడను, వృద్ధాప్యం చేత పీడింపబడను, తర్వాత రోగము చేత కూడా పీడింపబడను ఆత్మనైన నేను. మరి బాధ ఉంది కదండి రోగం వస్తే అన్నాడు. అది శరీరానికి, నువ్వు శరీరం కాదు కదా. అది మనస్సు శరీరం కలిసి నేను అనుకున్నప్పుడు బాధ. అది నేను కాదు అని చెప్పి పాము చర్మాన్ని వదిలిపెట్టినట్టు అహంకారాన్ని, మమకారాన్ని వదిలిపెట్టాలి. చాలా కష్టం వదలడం. వదలకపోతే ఇంకొక ఉదాహరణ చెప్తాను. పాము చర్మం లాగానే కొబ్బరికాయ బాగా ఎండిపోతే ఆ పెంకుతో విడిపోతుంది, లోపలే ఉంటుంది కానీ విడి ఉంటుంది. చూసారా? అది నాకు బాగా నచ్చిన ఎగ్జాంపుల్. లోపలే ఉంటుందండి కానీ అంటుకోదు. కురుడి అంటారు ఎండు కొబ్బరి. ఇట్లా ఊపితే గడగడగడ శబ్దం వస్తుంది, తీయగా ఉంటుంది ఆ కొబ్బరి. అందులోనే ఉంటూ ఎట్లా ఉందండి అన్నాడు. తీయడం చాలా తేలిక, అది దానంతట అదే తేలిగ్గా వస్తుంది. పచ్చి కొబ్బరి అయితే చాకు పెట్టి తీస్తే మన చెయ్యి కోసుకుంటుంది కానీ అది రాదు. నోటితో కొరుకుతామంటే పళ్ళు పోతాయి కానీ అది రాదు. మన అహంకార మమకారాలన్నమాట దానికి చిన్నం, కష్టం. కనుక ఇక్కడ న వ్యథతే అన్నాడు, బాధింపబడదు, పీడింపబడదు ఈ ఆత్మ అంట. నేను ఆత్మని పీడింపబడను. నేను అన్నప్పుడు తురియ ఆత్మ,
శరీరము కాదు, మనస్సు కాదు. మరి నేను అన్నప్పుడు నేను ఇంకా పీడింపబడకుండా ఉంటానండి అన్నప్పుడు మళ్ళీ నువ్వు లోయర్ రాయికి వస్తున్నావు. అహంకార మమకారాలతో కూడిన నేను అనుకుంటే బాధ, అది నేను కాదు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతవరకు చూసాం, కొంచెం వివరంగా చెప్పాను ఈవేళ. తర్వాత నరిష్యతి అన్నాడు. హింసింపబడదు, పీడింపబడదు, హింసింపబడదు. నరిష్యతి నవ్యథతే, నరిష్యతి పీడింపబడదు అని అర్థం. ఇప్పుడు కలలో స్వప్నంలో ఒక గొలుసు చూసాం, కట్టే తాడు చూసాం, గట్టి గొలుసు కట్టడానికి పనికి వచ్చేదన్నమాట. ఆ తాడుతో ఈ నిద్రపోయేవాడిని కట్టగలమా? నిద్రపోతున్నాడు ఒకడు, కలగంటున్నాడు, కలలో పెద్ద తాడు చూశాడు. ఆ తాడుతో, కలలో చూసిన తాడుతో వీడిని కట్టగలమా? నిద్రపోయేవాడిని కాళ్ళు చేతులు కట్టేయండి వాడిని. ఎందుకని? ఆ తాడు సత్యం కాదు, నిజం కాదు. ఆ తాడుతో కట్టలేవు నువ్వు. అదేవిధంగా ఈ ఆత్మ అనేటువంటిది ఈ శరీర ధర్మాల చేత బాధింపబడదు. ఈ శరీర ధర్మాలన్నీ కూడా జనన మరణ వ్యాధి ముసలితనం ఆకలి దప్పికలు శోకమోహాలు వీటన్నిటి చేత ఆత్మ హింసింపబడదు. ఎందుకని? ఇవన్నీ కూడా కలలో చూసే తాడు లాంటిది అనే విషయాన్ని మనస్సు దృఢంగా గ్రహించడమే ఆత్మజ్ఞానం. అదే మోక్షం, అదే మోక్షము అని అర్థం. తర్వాత చదువుతాం భాగం. అభయం వై జనకో ప్రాప్తః అసీతి హోవాచ యాజ్ఞవల్క్యం సహోవాచ జనక వైదేహః జనకో వైదేహః అభయం త్వా గచ్చతాద్యాజ్ఞవల్క్య యో నో భగవన్ అభయం వేదయసే నమస్తేస్తు ఇమే విదేహాః అయమహమస్మి. నమస్తే అని ఉండాలి. నమస్తే తకార ఒత్తు ఇస్ లేదు కింద. నమస్తే. అభయం వై జనకః ప్రాప్తః అసి. యాజ్ఞవల్కుల వారు అంటున్నారు. యాజ్ఞవల్క్యోవాచ. యాజ్ఞవల్కుల వారు ఏమంటున్నారు? ఓ జనక మహారాజా, అభయం ప్రాప్తః అసి, నువ్వు అభయం పొందావు అన్నారు. అభయం అనేది ఆత్మకి పేరు, తురియ ఆత్మకి మరొక పేరు అభయం. న భయం విద్యతే యస్మిన్ తత్ తురీయం బ్రహ్మ, తద్బ్రహ్మ అని. అభయం అంటే ఏ ఆత్మయందైతే తురియ ఆత్మయందు బ్రహ్మమునందు భయము లేదో అటువంటి అభయాన్ని నువ్వు పొందావు. ప్రాప్తః అసి అని అంటున్నారు. ఎవరు? యాజ్ఞవల్కుల వారు. సహా ఉవాచ యాజ్ఞవల్క్య. యాజ్ఞవల్కుల వారు ఉవాచ ప్రాప్తః అసి ఇతి. నువ్వు పొందావు. ఏం పొందావు? అభయాన్ని పొందావు. అంటే భయమే సంసారం అండి. మనిషికి భయాలు రెండు విధాలుగా ఉంటుంది. భవిష్యత్తు గురించి భయం ఉంటుంది, ఏం జరుగుతుందో ఎట్లా ఉంటుందో ఫ్యూచర్, అదొక భయం. మరొక భయం ఏమిటంటే తనకున్నటువంటి ఈ ఆస్తులన్నిటికీ ఏమవుతాయో, పొజిషన్స్ ఉంటాయి కదా,
ఇవన్నీ కూడా వీటికి ఏమవుతుందో అని భయం. శరీరం పొసెషనే కదా, ఇది ఒక పొసెషన్. దీనికి ఏమవుతుంది, తనకున్నటువంటి పొజిషన్స్, పిల్లలు, భార్య, భర్త, వీళ్ళందరికీ ఏమవుతుందో అని భయం. ఏం అవుతుందంటే మన చేతుల్లో ఏం లేదు కదా, అయినా కూడా భయపడుతుంటాడు మనిషి. తర్వాత ఇల్లు, నా తర్వాత ఏమవుతుందో, ఫ్యూచర్లో ఏమవుతుందో, ఇదే భయంతోనే ఉంటాడు మనిషి. అటువంటి భయం లేకుండా ఉండే స్థితే అభయం. అది ఎప్పుడు వస్తుందంటే నేను తురీయ ఆత్మని అని తెలుసుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. అభయం ప్రతిష్టాం విందతే. ఆ ఆత్మను తెలుసుకున్నప్పుడు ఆ జ్ఞానికి భయం ఉండదు. కనుక జనక మహారాజా నువ్వు అటువంటి అభయాన్ని పొందావు అన్నాడు. అప్పుడు జనక మహారాజు ఏమంటున్నాడు, సహోవాచ జనక. జనకుడు ఏమంటున్నాడు, అప్పుడు నువ్వు అటువంటి భయం లేనిటువంటి ఆత్మస్వరూపాన్ని పొందావు అన్నప్పుడు జనకుడు చెప్తున్నాడు, అభయం త్వా గచ్చతాత్ యాజ్ఞవల్క్య. ఇది చూడండి, చాలా విచిత్రంగా ఉంటుంది. శిష్యుడు గురువుని మీకు ఆత్మజ్ఞానము ప్రాప్తించుగాక అని అంటున్నాడు. అంటే ఏమిటి ఇక్కడ అర్థం చూసారా? మీకు నేను గురుదక్షిణ ఇవ్వాలి, మీరు నాకు అభయస్వరూపమైనటువంటి తురీయ ఆత్మని పొందానని అంటున్నారు కదా, నేను పొందాను, నాకు తెలుసది. నేను మీకు ఏం గురుదక్షిణ ఇవ్వాలి? ఏది ఇచ్చినా కూడా దీని ముందు, ఈ ఆత్మజ్ఞానం ముందు దీనికి సమానం కాదు. ఏమిచ్చినా కూడా మీరిచ్చిన ఆత్మజ్ఞానంతో ఏది సమానం కాదు. కనుక ఇదే ఆత్మజ్ఞానము మీరు కూడా పొందుదురుగాక, పొందియుందురుగాక, పొందవలెనుగాక అంటున్నాడు. ఇంకా దానికి అదే గురుదక్షిణ. చూడండి ఎంత చాలా విచిత్రంగా ఉంటుంది ఆయన చెప్పే మాట. ఇంకా ఎందుకంటే నేను ఏది ఇచ్చినా కూడా మీరిచ్చిన బ్రహ్మ విద్యతో సమానం కాదు. అందుకని నేను అభయాన్ని పొందాను, మీరు అభయాన్ని పొందుదురుగాక అన్నాడు. మీరు కూడా అభయాన్ని పొందుదురుగాక అన్నాడు. పొందాడు ఆయన, అది తెలుసు. ఇదే ఆత్మజ్ఞానం, తురీయ జ్ఞానం మీలో కూడా కలుగుగాక అని ప్రార్థిస్తున్నాడు. కలిగింది ఆయనలో. అయినా తన యొక్క ఆనందాన్ని చెప్పుకోవడం కోసం ఆ ఆత్మజ్ఞానంతో ఏది సరి సమానం కాదు, మీకేమి ఇవ్వలేను కనుక అదే నా కోరిక కూడా. నేను పొందినప్పుడు మీకెంత ఆనందమో మీరు అదే పొందుతారని పొంది ఉండి ఉంటారని కూడా భావిస్తూ అదే నా గురుదక్షిణ అంటున్నాడు. అంటే అంతటి విలువ ఉన్నది ఆత్మజ్ఞానానికి. నువ్వు ఏది ఇచ్చి కూడా దానితో సమానంగా ఉండే వస్తువుని ఇవ్వలేవు అసలు. ఆ శిష్యుడికే తెలుస్తుంది ఆ విలువ. ఆ జ్ఞానం పొందిన శిష్యుడికి, గురువుకు మాత్రమే తెలుస్తుంది ఆ మాటలో ఉన్నటువంటి గొప్పతనం. అభయం త్వాగచ్చతాత్ మీరు కూడా ఆ అభయమునే పొందుదురుగాక. యాజ్ఞవల్క్య, ఓ యాజ్ఞవల్కుల వారు మీరు కూడా అదే అభయాన్ని పొందుదురుగాక. యో నహ భగవన్నభయం వేదయసే. ఏ అభయమైనటువంటి ఆత్మస్వరూపాన్ని నాకు తెలిసేటట్లుగా చేశారో అదే ఆత్మస్వరూపం తురీయ ఆత్మని మీరు కూడా పొందుదురుగాక అన్నారు. నమస్తే అస్తు, మీకు నా నమస్కారములు, మీకు నా నమస్కారము అని చెప్పి తర్వాత ఏం చెప్తున్నారు, ఇమే విదేహాహ అయమహమస్మి. ఇది చాలా అంటే జనకుల వారి గొప్పతనాన్ని చెప్పే రెండు మాటలు ఇవి. వారు ఎంత గొప్పవారంటే ఈ రెండు మాటల్లో తెలిసిపోతుంది మనకు. ఎలా అంటే ఇమే వైదేహాహ, ఈ విదేహరాజు జనక మహారాజు అయం అహం అస్మి, ఈ రాజ్యము ఈ జనకుడు మీకు పాదాక్రాంతులు అవుతున్నారు అని అర్థం చెప్తున్నారు. నమస్తే అస్తు ఇమే విదేహాహ,
యాజ్ఞవల్కుల వారు ఇలా చెప్పిన తర్వాత జనకుడు ఇలా అంటున్నారు, ఓ మహాత్మా, మీరు నాకు అభయస్థితిని బోధించారు. తెలుగులో కామెంటరీ, అటువంటి ఈ సద్గురుదేవునికి కూడా అభయస్థితి ప్రాప్తించుగాక. ఇటువంటి ఉపదేశానికి మూల్యం లేదు కదా, దానికి విలువ అనేది కట్టలేము. అందుకని కొన్ని పుస్తకాల్లో ఈ గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళు ఆ వెనకటి రోజుల్లో పుస్తకాన్ని రాసి అమూల్యం అని పెడతారు. చాలామంది పుస్తకానికి వెనకాల అమూల్యం అంటాడు. ఇది వెల కట్టలేనటువంటిది అని అర్థం, అమూల్యం అనేది. ఇప్పుడు ఎక్కడ కనపడాల పుస్తకాల మీద అట్లా. ఆ రోజుల్లో అమూల్యం అంటే నువ్వు ఇచ్చే 10 రూపాయలు, 12 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు కాదు, కోట్లు 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 ఇచ్చినా కూడా దీనికి సమానమైనది ఏదీ లేదు. అమూల్యం. దీనికి మూల్యాన్ని కట్టలేవు. నువ్వు నీ ఆస్తి మొత్తం తెచ్చినా, ప్రపంచం మొత్తాన్ని తెచ్చినా, ఈశావాస్యం ముందు పెడితే, ఈశావాస్యోపనిషత్తు ఒక త్రాసులో పెట్టి ఈ ప్రపంచం మొత్తాన్ని తెచ్చి ఒక త్రాసులో పెట్టినా కూడా దానికి సమానం కాదు. అందుకే ఆత్మజ్ఞానికి ఇది ఆయన పొందిన జ్ఞానానికి త్రాసులో కూర్చోబెట్టి ఈ ప్రపంచం మొత్తాన్ని ధనం మొత్తం పెట్టినా కూడా శ్రోత్రియస్య చాకామహతస్య, ఆయనతో ఏది సమానం కాదు. అంత గొప్పది. ఏమంటున్నారు, నా విదేహ రాజ్యం అంతా కూడా మీకు అర్పిస్తున్నాను, మీకు నా నమస్కారములు. ఈ విదేహ రాజ్యం, ఆయన రాజ్యం పేరు విదేహ రాజ్యం. అందుకని సీతాదేవికి వైదేహి అని పేరు. విదేహ రాజు యొక్క పుత్రి కనుక వైదేహి ఆమెనికి పేరు, విదేహ రాజ్యం. ఇంకొకటి ఏం చెప్తారంటే, జనకుడికి దేహం ఉన్నట్లుగా భావించట్టు ఆయన, అసలు తాను దేహం కాదని ఎప్పుడు జ్ఞాపకం ఉంటూ ఉంటుంది ఆయనకి. అందుకని విదేహ రాజా అని పేరు ఆయనకి. అంత గొప్పవాడు జనకుడు, గృహస్థుడండి. అందుకని గృహస్థులందరికీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు, మోడల్ జనక మహారాజు. జనక మహారాజు ఈ విదేహ రాజ్యం మీకు అర్పిస్తున్నాను అన్నాడు, మొత్తం రాజ్యాన్ని. చూడండి, ఏ శిష్యుడైనా అర్పిస్తాడో మొత్తం రాజ్యాన్ని గురువుకి ఇస్తున్నాడు. గురువు దగ్గర సరస్వతి ఉంటుంది, అందుకనే సో అండ్ సో స్వామి సరస్వతి అని రాస్తారు. మా పేర్ల వెనకాల చివర్లో ఏముంటుంది చూసారా, సరస్వతి లేక భారతి అని ఉంటుంది. అంటే ఏమిటి అర్థం, వాళ్ళ దగ్గర సరస్వతి ఉంటుంది. రాజుల దగ్గర ఏముంటుంది, లక్ష్మి ఉంటుంది. యాజ్ఞవల్కుల వారి దగ్గర లక్ష్మి ఉన్నది, సరస్వతి లేదు. యాజ్ఞవల్కుల వారు వచ్చే వరకు ఆయన దగ్గర జ్ఞానం లేదు కదా, అంత జ్ఞానం. సరస్వతి లేదు. ఈయన దగ్గర లక్ష్మి లేదు కనుక, నీ లక్ష్మిని నాకు ఇవ్వు, 1000 ఆవులు, నా సరస్వతిని నీకు ఇస్తాను కొంచెం అని ఇద్దరు పంచుకుంటారన్నమాట. లక్ష్మి ఉన్నవాళ్ళు రాజులు, సరస్వతి ఉన్నవాళ్ళు గురువులు. కనుక ఈ సరస్వతి ఆ లక్ష్మి బార్టర్ సిస్టమ్ లాగనమాట, షేర్ చేసుకోవడం. సరస్వతి లేని లక్ష్మి ఆనందాన్ని ఇవ్వదు. లక్ష్మి లేకపోయినా సరస్వతితో ఆనందంగా ఉండొచ్చు, కానీ కొంతవరకు సరస్వతి లేని లక్ష్మి సుఖాన్ని శాంతిని ఇవ్వదు. అందుకని జ్ఞానం ఉండాలి మనిషికి, విద్య కావాలి. ఆ విద్య ఉంటే ఇప్పుడు ఇద్దరు పంచుకుంటున్నారన్నమాట. ఈయన రాజ్యం, నా రాజ్యాన్ని మీకు ఇస్తున్నా అన్నాడు. ఇమే వైదేహాహ. అంతేకాదు, నేను కూడా అయం అహం అస్మి, నేను కూడా మీ వాడినే, నేను మీ ఆధీనంలో ఉన్నాను. ఏంటి అంటే అర్థం, నా రాజ్యం, నేను అహంకారం మమకారం మొత్తాన్ని ఆయనకి సరెండర్ చేశాడు యాజ్ఞవల్కుల వారు. చేసి ఇంక నన్ను ఆదేశించండి ఏం చెయ్యాలో, నా రాజ్యం మూలంగా నా మూలంగా మీకు ఏమన్నా జరగవలసింది ఉంటే అవి చేయడానికి నేను సిద్ధం, ఏదైనా సరే. అంతటి గొప్పవాడు జనక మహారాజు. ఎందుకు అంటే ఆ జ్ఞానం విలువ ఆయనకే తెలుస్తుంది, ఎవరికి తెలియదు. లేకపోతే అట్లా అంటారా,
నా రాజ్యం అంతా మీదే, మీకు మీ పాదాల చెంత ఉంచుతున్నాను, నేను కూడా మీ పాదాల చెంతనే ఉంటాను. అందుకని బలిచక్రవర్తి అదొక కథ చూడండి. మళ్ళీ అది కూడా ఇలాగే. బలిచక్రవర్తి భగవంతుడు వామన రూపంలో కాలుతో నొక్కుతాడు, తల మీద ఒకటి పెడతాడు కాలు చివరికి, అంటే అహంకారాన్ని కూడా అణిచేస్తాడు. బలిచక్రవర్తి రెడీగా ఉన్నాడు, తన అహంకారాన్ని మమకారాన్ని వదలడం వల్లనే బలిచక్రవర్తికి మోక్షం వచ్చింది. ఆ కథలో అట్లా చెప్పబడింది. చిన్నప్పుడు మనకు తెలియదు ఈ కథలన్నీ ఇట్లా ఉంటాయని. ప్రతి కథలో వ్యాసుల వారి ఉద్దేశం అదే. ఇలా చదివితే పురాణాలు బాగుంటాయి. వేదాంతం చదివి బాగా పురాణాలు చదివితే యూ కెన్ బాగా ఆనందించవచ్చు. అందుకే క్యాంపుల్లో భాగవతంలో చెప్పేటప్పుడు మహేష్ గారు అవన్నీ చెప్తుంటారు. ఎట్లా కనెక్షన్ అన్నమాట ఒకదానికి ఒకటి. బలిలో ఉన్నటువంటి తన అహంకారం మమకారాన్ని వదులుకోవడమే ఆ భగవంతుడు వామన కాలు పెట్టడం తల మీద చూపిస్తుంది. ఎప్పుడైతే భూమికి అండి చేస్తాడో అంటే ఏమిటి అర్థం? అక్కడ తన అహంకారాన్ని మమకారాన్ని వదులుకున్నప్పుడు బలికి మోక్షాన్ని ఇస్తాడు. మనిషికి అహంకారం ఉన్నంతసేపు మోక్షం రాదు. నేను నాది అని ఇండివిజువాలిటీ. ఇక్కడ జనక మహారాజు తనది తాను అనేటువంటి రెండింటిని కట్ చేసేసాడు, ఆయనకి ఇచ్చేశాడు. ఇట్లాంటి జ్ఞానం ఇచ్చిన తర్వాత ఇంకా నేను ఎక్కడున్నాను, నా రాజ్యం ఎక్కడుంది, నన్ను తీసుకోండి, నా రాజ్యం తీసుకోండి, ఇంకా నాకు చెప్పండి అంటాడు. మళ్ళీ ఇంకా చెప్పండి, బోధించండి, నాకు మొత్తం తీసుకోండి, నాకేం వద్దు, మీ దగ్గర ఉన్న విద్య మాత్రం నాకు ఇవ్వండి. ఎవరండి అంటారు? అట్లా అంటారు శిష్యులు. జనక మహారాజు అన్నాడు. అలా అన్నప్పుడు జనక మహారాజు అన్నప్పుడు యాజ్ఞవల్కుల వారికి ఎంత ఆనందం, ఎంత ఆనందం పొంది ఉండాలి ఆయన. ఊహించండి, కాసేపు ఇట్లా అడిగే శిష్యుడు దొరికాడని చెప్పి ఎంత ఆనందిస్తాడు. అందుకని యాజ్ఞవల్కుల వారికి, కృష్ణుడికి ఎట్లాగైతే అర్జునుడు అంటే చాలా ప్రేమ, యాజ్ఞవల్కుల వారికి జనకుడు అంటే చాలా ప్రేమ. ఎవరైతే విద్యని ఇష్టపడతారో, జ్ఞానాన్ని ఇష్టపడతారో ఆ శిష్యుడు అంటే ఎప్పుడు గురువుకి ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అవునా? అది విషయం ఇక్కడ. అది ఈ రెండింటిని తగిన ఉపదేశం ఇవ్వన్నాడు. ఈ రెండింటిని ఉపయోగించుకోండి, మీకు సేవ చేస్తూ ఉంటాను, నాకు ఉపదేశం ఇవ్వండి అంటే ఈయన ఇంక మళ్ళీ ఏం ప్రశ్నించకుండానే యాజ్ఞవల్కుల వారు మొదలు పెడతారు 4వ అధ్యాయంలో. అది వచ్చే వారం చూస్తాం. ఇప్పటితో ఇంతటితో ఈ 3వ అధ్యాయం 4వ అధ్యాయం పూర్తయింది. 4వ అధ్యాయంలో 2వ బ్రాహ్మణం పూర్తయింది. 4వ అధ్యాయంలో 3వ బ్రాహ్మణంలో మళ్ళీ యాజ్ఞవల్కుల వారే మొదలు పెడతారు బోధ, ఈ ఆత్మబోధ. కనుక అయమహమస్మి, నేను మీ వాడిని, నా విదేహ రాజ్యం కూడా మీకే చెందుతుంది అని చెప్పి ఇంతటితో పూర్తి చేస్తాడు. కనుక ఇంతవరకు మనం ఏం గ్రహించాము అంటే ఆత్మకి ఎటువంటి కర్మలు లేవు, అనాత్మలోనే కర్మలు ఉంటాయి, పుణ్యపాపాలు ఉంటాయి అని చెప్తూ ఈ ఆత్మ అనేటువంటిది మిథ్యా వ్యావహారిక సత్యం అని తెలుసుకోవాలి. ఎంత విన్నా కూడా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు అర్థం కాదు. కారణం ఏంటంటే ఈ నామ రూప పుణ్య పాప ఇవన్నీ కూడా మనం మాట్లాడేవన్నీ కూడా ఒక భ్రమ, అజ్ఞానం వలన కలిగినటువంటి భ్రమే తప్ప అది సత్యం కాదు. భ్రమ ఉన్నంతసేపు దుఃఖం ఉంటుంది మనిషికి. కనుక నా దుఃఖానికి కారణం నా భ్రమ అని తెలుసుకోవాలి ఫస్ట్. ఆ భ్రమ పోవడానికే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు భ్రమ పోతుంది, భ్రమ పోతే దుఃఖం పోతుంది. కనుక మనస్సులో శరీరానికి అనేకమైనటువంటి దోషాలు ఉంటాయి, పరిమితులు ఉంటాయి. వాటి దాన్ని దానిగా చూడు, దానితో ఏకం కావద్దు. అది మిథ్య. కళలో తాడు చెప్పాను కదా, అందుకనే గౌడపాదాచార్యులు వారు ఏమన్నారు, ఇది కూడా ఒక కళే అన్నాడు ఆయన. మనకు సత్యంగా అనిపిస్తున్నది.
ఈ మనస్సు చేసేటటువంటి మాయ ఇదంతా కూడా. మన మనస్సు మనల్ని ఎట్లా ఆడిస్తుందంటే, ఎలా ఆడిస్తుంది? వర్ణించనలవి కాదు. మన మనస్సే మనల్ని ఆ అసత్యమైన అనృతమైన మిథ్యా పదార్థాన్ని సత్యంగా భావించేటట్లు చేస్తుంది. చేసి మనల్ని తీసుకెళ్ళి లాక్కెళ్తుంది చాలా దూరం. తీసుకువెళ్ళిన తర్వాత ఇంకా నువ్వు చూడలేవు ఎక్కడ సత్యం ఉన్నదని వెతికేటప్పటికీ నీ వయస్సు ఆయుష్ అయిపోతున్నది. అంత లాగేస్తున్నది. పుత్రాభిమానం, పుత్రి అభిమానం, గృహాభిమానం, దేహాభిమానం, అహంకారం, ఈగో ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా కారణం ఏంటంటే కామ అన్నాడు. అది సత్యం అనుకోవడం ఒకటి, తర్వాత దాని మీద కోరిక పెంచుకోవడం. అది పొందాలి, కావాలి అని చెప్పి మనస్సు చెప్తూ ఉంటుంది లోపల. అది పొందు, అది కావాలని కోరుకో అంటుంది. ఎంత భ్రమింపజేస్తుందన్నమాట. ఎవరు? ఈ మిథ్యా అనాత్మ. అందులో భయం ఉంటుంది ఎప్పుడు కూడా. ఈ ఆత్మ సత్యం, పారమార్థిక సత్యం, హయ్యర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ. ఈ హయ్యర్ ఆర్డర్ ఆఫ్ రియాలిటీ ఆత్మ. ఈ వ్యావహారికం మిథ్యా అని తెలుసుకోవాలంటే వెంటనే స్వప్నం వ్యావహారికం పోల్చుకోవాలి మనం. అందువల్ల ఏం చేస్తున్నారంటే 3వ బ్రాహ్మణంలో యాజ్ఞవల్కుల వారు స్వప్నానికి తీసుకెళ్తారు మనల్ని. స్వప్న ఉదాహరణ స్వయం జ్యోతి బ్రాహ్మణం అనే బ్రాహ్మణం, రాబోయేటటువంటి బ్రాహ్మణం చాలా ముఖ్యమైనటువంటి. ఈ ఆత్మ చైతన్యం అభయం అని చెప్పినటువంటి ఈ తురీయ ఆత్మ ఇక్కడ చెప్పారు. అభయం వై ప్రాప్తహాసి అన్నారు. ఈ అభయం అనేది ఆత్మస్వరూపం. ఎందుకంటే భయం లేదు అందులో. దీని లక్షణం ఏమిటి అసలు? ఈ తురీయ ఆత్మ లక్షణం ఏమిటని చెప్పి 3వ బ్రాహ్మణంలో చెప్తారు. శంకరాచార్యుల వారు ఈ 3వ బ్రాహ్మణాన్ని స్వయం జ్యోతి బ్రాహ్మణం, ఇప్పుడు కూర్చ బ్రాహ్మణం అయిపోయింది. మొదటిది షడాచార బ్రాహ్మణం. 3వ అధ్యాయంలో మొదటి బ్రాహ్మణం షడాచార బ్రాహ్మణం. ఇప్పుడు చదివింది కూర్చ బ్రాహ్మణం. ఎందుకు కూర్చ బ్రాహ్మణం అన్నా? ఆయన ఎత్తులో కూర్చున్నారు కనుక, జనకుల వారు రాజువారు ఎత్తుగా కూర్చుంటారు కదా ఆసనంలో, కనుక కూర్చ అంటే ఎత్తు అయినటువంటి ఆసనంలో కూర్చున్నాడు కనుక కూర్చ బ్రాహ్మణం అన్నాడు. ఇప్పుడు రాబోయేటటువంటి 3వ బ్రాహ్మణం, దానికి నాంది సూత్రం చెప్తానన్నమాట ముందు ఊరికే. శంకరాచార్యుల వారు ఈ బ్రాహ్మణాన్ని మొత్తాన్ని 32 మంత్రాలండి. రాబోయే బ్రాహ్మణం ఇప్పుడు మనం చూసింది ఓన్లీ 4 మంత్రాలే కూర్చే బ్రాహ్మణం. కానీ స్వయం జ్యోతి బ్రాహ్మణం మొత్తం 33, 35, 38 మంత్రాలు ఉన్నాయండి. 38 మంత్రాలను ఒక్క శ్లోకం రాశారు శంకరాచార్యుల వారు. ఈ స్వయం జ్యోతి బ్రాహ్మణం అనే టాపిక్ ఒక్క శ్లోకం. శంకరాచార్యుల వారి గొప్పతనం ఏంటంటే ఒక్క శ్లోకము రాయగలరు వేదాంతాన్ని, 1000 శ్లోకాల్లో కూడా రాయగలరు. ఉపదేశ సాహస్రి క్యాంపుల్లో అదే తీసుకుంటున్నాను, ఇంగ్లీష్ క్యాంపులో. ఆయన వేదాంత సత్యాన్ని, పరమసత్యాన్ని ఒక శ్లోకంలోనూ చెప్పగలరు, 1000 శ్లోకాల్లోనూ చెప్పగలరు. అంతటి గొప్పవారు. ఏమిటా ఒక్క శ్లోకం అంటే ఈ స్వయం జ్యోతి బ్రాహ్మణం మనం చూడబోయేది, వచ్చే వారం చూస్తాం. ఈ స్వయం జ్యోతి బ్రాహ్మణం ఏంటి? తురి అభయం ఆత్మ అనేది ఇక్కడ స్వయం జ్యోతి అని పిలువబడుతున్నది. ఈ స్వయం జ్యోతి బ్రాహ్మణం ఒక్క శ్లోకం, ఏకశ్లోకి అని పేరు దానికి. కిం జ్యోతిర్భానుమానహనిమే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవిదీపదర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహి మే అని వస్తుంది శ్లోకం. 4 లైన్లు ఉంటాయి. ఆ శ్లోకం ఈ బ్రాహ్మణం యొక్క సారాంశం. తీసుకున్నాను, అది ఇంగ్లీష్లో తీసుకున్నాను. మీకు కూడా కావాలంటే తీసుకుంటాను తర్వాత. కనుక ఈ తిరువణామలై క్యాంపులో తీసుకున్నా ఈ ఒక్క శ్లోకం. ఒక్క శ్లోకమే 4-5 గంటలు పడుతుంది తీసుకోవడానికి. అంటే 4-5 క్లాసులు, అంత మీనింగ్ ఉంటుందన్నమాట అందులో. కనుక అభయం ప్రాప్తహాసి అన్నారు. ఆ అభయ తురీయ ఆత్మ అంటే ఏమిటి అంటే స్వయం జ్యోతి అన్నారు.
సెల్ఫ్ ఎవిడెంట్ కాన్షియస్నెస్, చైతన్యం అని అర్థం. ఒక మాటలో చెప్పేస్తారు ఆయన, మళ్ళీ దాన్ని వివరించాలి కదా. అందుకని రాబోయే బ్రాహ్మణం స్వయం జ్యోతి బ్రాహ్మణం వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.